నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ ప్రజలే తనకు హైకమాండ్ అన్న చంద్రబాబు, అందరికీ న్యాయం జరిగే పనులే చేస్తానని స్పష్టీకరణ. పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ. ఏపీలో నీటి కొరత లేకుండా చూస్తానన్న సీఎం, రైతులకు ఖర్చులు తగ్గించేందుకు కృషి చేస్తానని హామీ. ఆదాయం పెంచుతామని వెల్లడి. రేషన్ బియ్యం మాయమైన కేసులో 6వ నిందితుడిగా పేర్ని నాని. బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్. జనవరి 6కు విచారణ వాయిదా. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. మాజీ మంత్రిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు. జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకునే అవకాశం. కొత్త టూరిజం పాలసీపై నిర్ణయం. సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ ఆరోపణలు ఖండించిన దిల్ రాజు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఆపాదించవద్దని విజ్ఞప్తి. 2024లో అనేక విజయాలు అందుకున్నామన్న ప్రధాని. 2025లో మరింత కష్టపడి వికసిత భారత్ను సాకారం చేసుకుందామని పిలుపు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న ప్రపంచ దేశాలు. ఆక్లాండ్, సిడ్నీల్లో వైభవంగా వేడుకలు. ఆహ్వానం పలికేందుకు సిద్ధమైన భారతావని. ఐదు కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా ఎల్లమందలో పింఛన్లు పంపిణీ చేసిన సీఎం, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే తన తపన అని వివరించారు. ప్రభుత్వంపై నమ్మకంతో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని తెలిపారు. ఏపీలో నీటి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. డ్రోన్లతో వ్యవసాయం చేసే పద్ధతులను తెస్తామని ప్రకటించారు. పల్నాడు జిల్లా ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బు అందించారు. శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్, కుమారుడు సెల్ ఫోన్ దుకాణం పెట్టుకునేందుకు రుణం ఇప్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏడుకొండలు అనే మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా కాఫీ పెట్టారు. వారికి దుకాణం పెట్టుకునేందుకు రుణం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు గ్రామ సభలో పాల్గొన్నారు. పేదవారి జీవితాలు వెలుగు చూడాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో ప్రాణ స్నేహితుడుగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు గాని 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా వికలాంగుల పింఛనని, ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. ఎవరైతే అర్హులుంటారో వారికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్హులు కాని వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నా, మీరు దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని రికమెండ్ చేసిన కూడా వదిలిపెట్టను అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నదుల అనుసంధానంతో ఏపీలో నీటి కొరత లేకుండా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. తన జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంసం గత 5 ఏళ్లలో చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలు లేని రహదారులుగా మార్చే బాధ్యత తమదేనని చంద్రబాబు తెలిపారు. మీరు చూశారు 5 ఏళ్లలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా మీకు అని అడుగుతున్న, అన్ని గోతులే. ఇప్పుడు నేను వస్తానే పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు, గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. 1 నెల 2 అటు ఇటు పూర్తిగా మళ్ళీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికి మరొకసారి హామీ ఇస్తున్నా. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,82,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం. దీనివల్ల 2,80,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఒక నమ్మకం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి, ఒక్క ఇండస్ట్రీ రాలా. రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటారని చంద్రబాబు హామీ ఇచ్చారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గి ఆదాయం పెరగాలన్నారు. అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రైతులేనని చంద్రబాబు చెప్పారు. మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ రైతులు కష్టపడాల్సిన పని లేదు, తెలివిగా కష్టపడాలి. హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ చేయాలి. ఇంతవరకు మీ పొలంలో తెగులుందంటే
మీరు మామూలుగా చూసి లేకుంటే మీ మందుల షాప్ వాడు చెప్తే చేసేవాళ్ళు. అట్లా కాకుండా మీ ఫోన్లోనే మీ పొలంలో తెగులుందా లేదో చూసి తెగులుగాని ఉందని మీకు అనుమానం వస్తే డ్రోన్ రమ్మంటే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసే విధంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. అనంతరం కోటప్పకొండ వెళ్లిన చంద్రబాబు త్రికూటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1990 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్లో ప్రత్యేక పూజల తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ పండితుల వేదాశీర్వచనాల మధ్య విజయానంద్ సీఎస్ కుర్చీలో ఆసీనులయ్యారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సాయి ప్రసాద్, ఎంటీ కృష్ణబాబు, టీటీడీ ఈవో శ్యామలారావు, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్కు వీడ్కోలు పలికారు. కాకినాడలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన సిట్ బృందంలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. సిట్ బృందంలోని కొందరు సభ్యుల నియామకంపై అభ్యంతరాలు రావడంతో మార్పులు చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 6 సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తాజాగా సిట్ సభ్యులుగా సిఐడి ఎస్పీ ఉమామహేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ కాకినాడ ఈడీ ఏ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ కర్నూలు ఆర్జేడీ పి రోహిణిని నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. విజయనగరం జిల్లా పౌర సరఫరాల అధికారి కె మధుసూదన్ రావు, కోనసీమ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ బాల సరస్వతిని సిట్ సభ్యులుగా సీఎస్ నియమించారు. కాకినాడలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నమోదైన 13 కేసులను సిట్ దర్యాప్తు చేయనుంది. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై బందరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని నాని పేరును 6వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొదటి నిందితురాలైన నాని సతీమణి పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. A2గా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజ, A3 సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, A4గా ఉన్న లారీ డ్రైవర్ నాగమంగారావు, A5 మిల్లర్ ఆంజనేయులకు కోర్టు రిమాండ్ విధించగా వారిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులు బియ్యం మాయం వ్యవహారంపై ఇచ్చిన సమాచారం మేరకే పేర్ని నాని పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ వ్యవహారంలో పేర్ని నాని పాత్రపై పోలీసులు ఆధారాలు సేకరించారు. పేర్ని నాని ఆదేశాల ప్రకారమే నగదు లావాదేవీలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు నానిని 6వ నిందితుడిగా చేర్చారు. ఇది తెలిసి నాని ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు పేర్ని నానికి బెయిల్ కోసం ఆయన తరపు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ అనుమతించిన కోర్టు జనవరి 6న విచారణ జరపనున్నట్లు తెలిపింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న కేటీఆర్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ వ్యవహారంలో నాటి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని, ఏసీబీ పెట్టిన సెక్షన్లు వర్తించవని ఆయన తరపు లాయర్ వాదించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, నగదు బదిలీకి సంబంధించిన నోట్ ఫైల్పై మంత్రిగా సంతకం చేశారని ఏసీబీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తరపు న్యాయవాదులు వాదించారు. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు అప్పటి వరకు కేటీఆర్ అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి తెలంగాణ ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని వాదించారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని, అవినీతి జరిగినట్లు కూడా ఎఫ్ఐఆర్ లో ఎక్కడా పేర్కొనలేదని వివరించారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు జరిగిన ఒప్పందంలో నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ సంతకాలు చేశాయని వాదించారు. పురపాలక శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ ను ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా చేర్చడం తగదన్నారు. ఈ మేరకు పలు హైకోర్టు తీర్పులను కేటీఆర్ న్యాయవాది ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని న్యాయమూర్తిని కోరారు. ఈ కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే చెల్లింపులు చేశారని ఏసీబీ తరపున తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఒప్పందానికి ముందే బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదన్నారు. హెచ్ఎండిఏ సాధారణ ఖాతా నుంచి 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉన్నా ఉల్లంఘించారని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈసీ అనుమతి తీసుకోకుండా ఒప్పందాలు చేసుకున్నారని వివరించారు. మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్లు నమోదు చేశారని ఏజీ వాదించారు. తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఫిర్యాదుదారు దానకిషోర్ తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ నిబంధనలు
ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు ఈ విషయంలో బాధ్యత ఉందని తెలిపారు. నగదు బదిలీకి సంబంధించిన నోట్ ఫైల్ పైన కేటీఆర్ సంతకం చేశారని, అందుకే ఆయనను నిందితుడిగా చేర్చారని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెలువడే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. అనవసర వివాదాలు రాజకీయాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగొద్దని కోరారు. రాజకీయ దాడి ప్రతిదాడులకు పరిశ్రమను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం చాటుమాటు వ్యవహారం కాదన్న దిల్ రాజు చిత్ర పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వకంగా చర్చ జరిగిందని వెల్లడించారు. సామాజిక సంక్షేమానికి చిత్ర పరిశ్రమ సహకారాన్ని సీఎం కోరినట్లు చెప్పారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ కు హబ్గా మార్చాలన్న సీఎం సంకల్పాన్ని చిత్ర పరిశ్రమ ప్రతినిధులందరం స్వాగతించినట్లు దిల్ రాజు చెప్పారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 4న జరగనుంది. ఈ నెల 30నే జరగాల్సిన సమావేశం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కారణంగా వాయిదా వేశారు. జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు బదిలీ, కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు రాయితీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలనే ప్రతిపాదనపైన చర్చించనున్నట్లు సమాచారం. విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపైన చర్చించే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ సహా నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. భూసేకరణతో పాటు ఇతరత్రా సమస్యలు అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రులు హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల, ఉదయ సముద్రం, డిండి ప్రాజెక్టులు, గంధమల జలాశయం పనుల గురించి ఆరా తీశారు. స్థానికంగా అందుబాటులో ఉండకపోవడంతో పాటు ఇతర ఫిర్యాదుల మేరకు మిర్యాలగూడ నీటిపారుదల శాఖ ఈఈ లక్ష్మణ్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 550 టీఎంసీల నీటిని ఇవ్వాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నామన్న ఉత్తమ్ 6 నెలల్లో అనుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీతారామకు 67 టీఎంసీలు, సమ్మక్క సాగర్కు 44 టీఎంసీల కేటాయింపులు త్వరలో అనుమతులు వస్తాయన్నారు. 2 వైపులా సొరంగం పనులు చేస్తూ 24 నెలల్లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. మేడిగడ్డ అన్నారం కట్టినట్టే కట్టాం, కళ్ళ ముందల్లే కూలిపోయింది. అది లేకుంటేనే ఈసారి 1,52,00,000 మెట్రిక్ టన్ల ధాన్యం పండించే విధంగా ఇరిగేషన్ ని డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన బ్రాహ్మణ ప్రాజెక్టు 300 కోట్లు పెట్టి మీరు చూడండి, బై మే ఎండింగ్ 1,00,000 ఎకరాలకు వాళ్ళు 1,50,00,000 కోట్లు ఖర్చు పెడితే 96,000 కూడా ఇవ్వలేదు నెట్. ఈ కొత్త ఆయకట్టు 300 కోట్లతోనే ఇస్తున్నాం మేము. అట్లా ఎస్ఎల్బీసీ టన్నులు 2,000 కోట్లు మొత్తం ఖర్చు పెడితే పర్మనెంట్ సొల్యూషన్ 4,00,000 ఎకరాలకు. మహబూబ్నగర్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నందుకు మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తొలుత న్యూజిలాండ్ను ఆంగ్ల సంవత్సరాది పలకరించింది. ఆస్ట్రేలియా, జపాన్ సహా పలు దేశాలు కూడా 2024కు వీడుకోలు పలికి 2025కు స్వాగతం పలికాయి. మిగిలిన దేశాల్లో ప్రజలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. నూతన సంవత్సర వేడుకలు న్యూజిలాండ్లో వైభవంగా జరిగాయి. ఆక్లాండ్లో కివీ దేశ ప్రజలు 2024కు వీడ్కోలు పలికి 2025ను ఆహ్వానించారు. ఆక్లాండ్లోని ప్రఖ్యాత స్కై టవర్ పై ఏర్పాటు చేసిన బాణాసంచాను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ కు లక్షల మంది చేరుకొని నూతన ఏడాదికి స్వాగతం పలికారు. హార్బర్ వంతెనపై రంగురంగుల బాణాసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి. జపాన్లో కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు.
సమిష్టిగా ప్రయత్నించి 2024 ఏడాది అనేక విజయాలు అందుకున్నామని 2025లో మరింత కష్టపడి వికసిత భారత్ కలను సాకారం చేసుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న వేళ దేశ ప్రజలను ఉద్దేశించి సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రత్యేకంగా పోస్టు చేసిన ప్రధాని ఈ ఏడాది భారత్ సాధించిన విజయాలపై మై గవర్నమెంట్ ఇండియా పోస్టు చేసిన వీడియోను రీపోస్ట్ చేశారు. ఏడాది కాలంలో సాధించిన పురోగతిని ఈ వీడియో గుర్తు చేస్తోందని చెప్పారు. అందులో అయోధ్యలో రామమందిర నిర్మాణం, 79,000 కోట్లతో నిర్మించిన మౌలిక వసతుల ప్రాజెక్టులు, వడోదరలో ఏర్పాటు చేసిన C-295 సైనిక రవాణా తయారీ కేంద్రం ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరోసారి చర్యలు చేపట్టారు. గచ్చిబౌలి, ఖాజాగూడ, భగీరథమ్మ, తౌతానికుంట చెరువుల FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. ఖాజాగూడ సర్వే నెంబర్ 18లో FTL బఫర్ జోన్లోని 9 ఎకరాల 7 గుంటల స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికులు చేసిన ఫిర్యాదుపై హైడ్రా రంగంలోకి దిగింది. అక్కడి అక్రమ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 2 చెరువుల్లోని 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రేకుల షెడ్లు, ప్రహరీగా నిర్మించిన రేకులను పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. లగచర్ల కేసులో బెయిల్పై ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జనవరి 2న బొమ్మరాజ్పేట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రోటిబండ తండా ఘటనకు సంబంధించి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వగా ఇదే కేసులో విచారణకు రావాలని నరేందర్ రెడ్డికి నోటీసులు అందజేశారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైన వేళ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ సర్వీస్ క్రమబద్ధీకరణ సహా తమను విద్యాశాఖలో విలీనం చేయాలనే డిమాండ్తో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కొనసాగించారు. ఈ ఆందోళనలో భాగంగా బషీర్బాగ్లోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆవరణలో దీక్షలు చేస్తున్న ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ బాధ్యత పక్కన పెట్టి మహిళా ఉద్యోగులు ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోందని మండిపడ్డారు. పర్మనెంట్ ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేస్తున్నందున సేవలను గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. గత 5 ఏళ్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దేవస్థానాలను వైసీపీ ఎస్టేట్గా మార్చిందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో అక్రమాలు చేసిన వారితో రాజీ చేసుకుని కేసులు పెట్టకుండా తప్పించే యత్నం చేశారని ఆరోపించారు. భక్తులు సమర్పించిన విరాళాలను సైతం దుర్వినియోగం చేశారన్నారు. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ను తప్పించారన్న భానుప్రకాష్ రెడ్డి అతన్ని తప్పించడంలో టీటీడీ విజిలెన్స్ విభాగ అధికారి శివశంకర్ కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. శివశంకర్ అక్రమాలపై చర్యలు తీసుకోకపోగా అతని డెప్యుటేషన్ రద్దు చేసి సొంత శాఖకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. పరకామణి చోరీ కేసును పునర్విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడితే నామమాత్రపు సెక్షన్తో నమోదు చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు రాయించుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే, అసలు మీకు ఆ అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. అందుకని అడుగుతున్నా, అసలు ఏం జరిగింది కొండ మీద? 5 ఏళ్ళలో పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలని ఎంతవరకు దోచుకోవాలో అంతవరకు దోచుకున్నారు. అప్పుడు అధికారులు ఏం చేశారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరిని కాపాడడానికి? ఏం జరిగింది టీటీడీలో? ఎందుకు దొంగని తప్పిస్తున్నారు? మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల ఖాళీని పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ టీడీపీ కార్యాలయం సహా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై దాడిలో ఖాళీని కీలక సూత్రధారిగా గుర్తించిన పోలీసులు ఈ మేరకు అతన్ని అరెస్టు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గడ్డం గ్యాంగ్ ముసుగులో మెరుగుమాల ఖాళీ అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైకాపా నేతలు రిమాండ్లో ఉండగా కీలక సూత్రధారి ఖాళీని గుడివాడ పోలీసు బృందాలు అసోంలో అరెస్టు చేశాయి. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓపై దాడి చేసిన ఘటనలో మరో 9 మంది వైసీపీ కార్యకర్తలకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 27న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో 13 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 3 రోజుల కిందటే సుదర్శన్ రెడ్డి మరో 2ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇవాళ మరో 9 మందిని అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లి కోర్టులో హాజరుపరిచారు. 9 మంది వైసీపీ కార్యకర్తలకు మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులందరినీ కడప జైలుకు రిమాండ్ కోసం తరలించారు. మరో నిందితుడు రంగంరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఏమరపాటుగా ఉంటే సైబర్ కేటుగాళ్లు కొత్త దారుల్లో మన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే ప్రమాదం ఉంది. కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలపండనే పేరిట లింకులు పంపి డబ్బు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రూక్స్, ఏపీకే ఫైల్, మాల్వేర్ లింక్తో వాట్సాప్కు హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు పంపండనే సందేశాలు పెడుతున్నారని చెప్పారు. కార్డును పంపాలంటే లింకుపై క్లిక్ చేయండని సందేశాలు పంపుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు చెబుతున్నారు. అలాంటి లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దంటున్నారు. ఒకవేళ క్లిక్ చేస్తే ఫోన్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొబైల్లోని డేటా, ఫోటోలు, నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయన్నారు. అందుకే తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు. జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నాడు సినీ నటుడు ప్రభాస్. మనల్ని ప్రేమించేవారు, మన కోసం బతికేవాళ్లు ఉన్నాక డ్రగ్స్ అవసరమా అని ప్రశ్నించాడు. డ్రగ్స్కు నో చెప్పాలని కోరాడు. తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కు అలవాటు పడితే 8712671111 నెంబర్కు కాల్ చేయాలని సూచించాడు. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్ సరస్సు గడ్డకట్టింది. సరస్సు వద్ద -2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన చలి నుంచి రక్షణగా మందపాటి దుస్తులు ధరించి మంటను రాజేసుకుంటున్నారు. దాల్ సరస్సు పైభాగం గడ్డకట్టడంతో పర్యాటకులను తీసుకువెళ్లే బోట్లు ఒడ్డునే ఉన్నాయి. 2 రోజులుగా చలి తీవ్రత భారీగా పెరిగిందని, ఫలితంగా రోజువారీ కార్యక్రమాలు సైతం చేసుకోలేకపోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.